నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పని చేస్తుంటారా? నా పేరు విజయ్ అన్న. ఏం పని చేస్తుంటారు? మామూలుగా ప్రైవేట్ జాబ్ అన్న. అవునా? ఎక్కడ ఏరియా ఎక్కడ ఇది? ఏరియా ఇది కొత్తపేట అన్న. కొత్తపేట. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధికి. మల్కాజ్గిరి వస్తానా. అవునా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతే రాబోయే ఎంపీ ఎలక్షన్స్? రాబోయే ఎంపీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు దేశం మంచిగా సురక్షితంగా ఉండాలంటే బీజేపీ రావడం బెటరు. ఎందుకనంటే బీజేపీ రావడం వల్ల హైదరాబాదు అల్లర్లకు కానీ సో డెవలప్మెంట్కి కూడా కొద్దిగా కూడుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, అన్ని హామీలు ఇచ్చారు, ఏం నెరవేరట్లే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ అయినాయి. అందులో ఒకటి ఇప్పుడు బీజేపీ గెలిస్తే బెటర్ అని నా ఉద్దేశం. తెలుసా ఇక్కడ ఎవరెవరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టం సునీతా మహేందర్ రెడ్డి. ఈ ముగ్గురులో మీకు పరిచయమా? నాకు అంటే వాళ్ళిద్దరు తెలియదు కానీ నాకు రాజేంద్ర అన్న వాళ్ళు తెలుసు. తెలుసా? ఏమనుకుంటారు యువత, ఏమనుకుంటారు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అప్పుడు మెయిన్ లీడర్ కానుంచి తెలుసు కాబట్టి ఆ పరంగా తెలుసు, పర్సనల్గా అంటే తెలియదు మాకు. ఏమనుకుంటారు యువత, ఏమనుకుంటారు ఏ పార్టీ వైపు ఉన్నారు? ఎక్కువైతే ఇప్పుడు ఈ బీజేపీ గెలిచే అవకాశాలు చాలా 99% ఉన్నాయి. అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఏమనుకుంటారే? మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేశారు? అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము బీఎస్పీకి ఓటేసినాం. బీఎస్పీకి వేసినాం. ఈ కాంగ్రెస్ వస్తే ఏమన్నా మంచి చేస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ కంటే ఒక 20% బ్యాక్ అయిపోయింది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ఏ ఒక ఇప్పుడు కాంగ్రెస్ కంటే 30% బెటర్ అనిపిస్తుంది. అనవసరంగా అసలు బీఆర్ఎస్ని తీసేసి కాంగ్రెస్ని ఎంచుకున్న ఆలోచన ఎంత చెత్త ఆలోచన అంటే అంత చెత్త ఆలోచన ఇది. ఇప్పుడు మీరు ఈటల రాజేందర్ బొమ్మ చూసి ఓటేద్దాం అనుకుంటారు, లేకపోతే సెంట్రల్లో బీజేపీ ఉండాలి? సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ దేశం కోసం మంచి కావాలని చెప్పి ఈటల రాజేందర్కు ఓటేయాలన్న ఆలోచన మాకు వచ్చింది. సెంట్రల్లో బీజేపీ ఉండడం నెంబర్ 1% మంచి సురక్షితం, సేఫ్ అన్నట్టు. దానివల్ల ఆల్రెడీ బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, 10 ఏళ్ళు వాళ్ళే వెళ్తా ఉన్నారు కదా, మార్పు ఏం కోరుకోవట్లేదా? మార్పు కోరుకోవాలనుకుంటే మనకు ఏమైనా నష్టం వస్తే మనం మార్పు కోరుకుంటాం. మన దేశానికి ఏమైనా నష్టం రానప్పుడు మనం మార్పు ఎందుకు కోరుకుంటాం? కోరుకోం కదా. మనకి ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి పోతాం. హెల్త్ బాగాలేనప్పుడు మనం హాస్పిటల్కి ఎందుకు పోతాం? మనం మంచిగా ఉంటే మంచిగా ఉంటాం. అదే దేశానికి ఏ ఆపత్తి లేదు, ఏది లేదు కాబట్టి మనం వేరేది ఏం కోరుకోం. అదే బీజేపీ కావాలని కోరుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టు ఇంకేమైనా మిగులుతుంది ఎంపీ ఎలక్షన్స్ తర్వాత? బీఆర్ఎస్ పార్టీ అని అంటే ఇప్పుడు హైదరాబాద్ డివిజన్ మొత్తం చూసుకుంటే బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బీజేపీ బలంగా ఉంటుంది ఇప్పుడు సిటీ పరంగా చూసుకుంటే. సో బీఆర్ఎస్ లీడ్ తగ్గిపోయింది అన్నట్టు అర్థం. ఓకే,